కాబట్టి ఈ పిల్ అనే భావన ప్రపంచంలో ఏ దేశంలో ఆవిర్భవించింది అనే ప్రశ్న. పిల్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే పిల్ అనే భావన ప్రపంచంలో ఏ దేశంలో ఆవిర్భవించిందంటే ఏ దేశంలో? అమెరికా. ఏ దేశము? అమెరికా. ఓకే, గమనించాలి. హక్కులు అనే వాటికి సుప్రసిద్ధమైన దేశం ఏది? అమెరికా. హక్కులను క్వశ్చన్ చేసేవాడే ప్రధానంగా మామూలుగా ఇలాంటి పిల్ల అనే భావన పట్ల సుముఖత కలిగి ఉంటాడు, అంతే కదా? అంత కాదంట. భారత రాజ్యాంగంలో హక్కుల గురించి ఎక్కడ ప్రస్తావన ఉంది? భారత దేశంలో భారత రాజ్యాంగం నందు హక్కుల గురించి ఎక్కడ ప్రస్తావన కలదు? ఏ భాగాలు? ఏ భాగము? 3వ భాగం. అంతేనా? 4వ భాగం కూడా కాదా? 3వ భాగానికి 4వ భాగానికి తేడా ఏమి? 3వ భాగము ప్రాథమిక హక్కులు, 4వ భాగము రిలేషన్ భాగం. మరి తేడా ఏంటి? వాడికి న్యాయబద్ధత ఉంది, వీడికి న్యాయబద్ధత లేదు. రెండు హక్కులేనా? హక్కులే. గమనించాలి. మీకు ప్రాథమిక హక్కులు ఉపయోగం చెప్పలా? ఏమని? హక్కులు 2 రకాలు. ఒకటి న్యాయరక్షణకు అర్హమైన, న్యాయరక్షణకు అర్హము కాదు. న్యాయరక్షణ అర్హమైనవేమో ప్రాథమిక, అర్హం కానివేమో ఆదేశ సూత్రాలు. ఈ మానవ హక్కులలో సుప్రసిద్ధమైనవేవి? ప్రాథమిక హక్కులు. మనకు అవసరాలు ఉంటాయి. అవసరాలు సుప్రసిద్ధమైనవేవి? అవసరాలలో సుప్రసిద్ధమైనవేవి? ప్రాథమిక అవసరాలు. ఏంటో అవి? తిండి, బట్ట, గృహం అంట. గమనించాలి. సుప్రసిద్ధమైనవంటే అవి లేకుండా బతాను, చచ్చిపోతాం అంతే కదా అనే బాబు. సరే, దేశవ్యాప్తంగా మానవ హక్కులను సంరక్షించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ పేరేది? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కమిషన్ ఏది? స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. జిల్లాలో ఏర్పాటు చేసిన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏది? కలెక్టరేట్ జిల్లా మానవ హక్కుల కోర్టుగా పరిగణిస్తారు. ఎవ్రీ మండే మీకు కలెక్టర్ దాన్ని ఎలా వాడతాడో ప్రజా కోర్టుగా. మీ సమస్యలుంటే మీరు ప్రధాన కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక లెటర్ రాసుకొని కలెక్టర్ దగ్గర పోతారు, ఆయన పరిష్కరించేస్తున్నారు. ఆయన కలెక్టర్కి ఎక్స్పెన్సెస్ విధానం బాగుండాలి. కొంతమంది వ్యక్తులు చక్కగా మాట తీరు ఉంటుంది, ఉన్న విషయాన్ని విషయమే మాట్లాడతారు. ఒక ఎంతసేపు మాట్లాడినా విషయం అర్థం కాదు, అనంత కాదంటారు. కాబట్టి మీ సమస్య ఏంది నేరుగా ప్రస్తావించాలి, తక్కువ మాటలు ప్రస్తావించాలి, తక్కువ సమయంలో మాట్లాడాలి. వాటికి ఎలా పరిష్కారం అనేది ఆయన నుంచి కోరాలి. అంతే, అయిపోయి అంతా 10 minutes అంతే, 5 minutes అంతే. అటు కాబట్టి సారు అవి ఉండకుండా ఏడుపులు పెడపప్పులు అది ఇది అవసరం లేదు. ఆయన చిరాకు పడి తీసుకొని, ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా, అనంత కాదంట. విషయ విశ్లేషణ ఉండాలి అట. నేను గమనించాలి. చాలా మందికి మాట్లాడటము, చదవడము, 2 కూడా వ్రాయడం, ఈ 3టికి అవగాహన ఉండదు. అవి ఉండే మీ దగ్గర మీరు ఎలా పరిగణిస్తారు? జమ్స్ అంటే డైమండ్స్, వర్షాలు. సరే, షైన్ అయిన అన్నారా లేదా చూసుకోవాలి మీరు. షైన్ అయిన తర్వాత మళ్ళీ మరకలు పెట్టుకుంటుంటాయి, దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మరింత మెరుస్తూ ఉంటుంది కదా. షైన్ చేసిన తర్వాత అది పెట్టేస్తారు. అప్పుడప్పుడు మళ్ళీ డస్ట్ పడుతుంటుంది, మళ్ళీ చిన్న బట్ట తీసుకుని తడి చేసి మళ్ళీ తుడసాలి. అప్పుడు పెడితే మళ్ళీ మెరుపు కదా. ఒకసారి మెరుపు పట్టేసరి అయిపోతుంది. అలా అంటే దుమ్మంతా పడిపోయి యాడుంది ఇది అని ఎత్తుకోవాలి, మళ్ళీ టార్చర్ కావాలా, మళ్ళీ శుభ్రం పరిస్థితి ఇది కావాలా అంటే రోజు శుభ్రం, రోజు చూడవడం. అవునంట కాదంటారా? దాన్నే ప్రాక్టీస్ అంటారు. ప్రాక్టీస్ మీన్స్
సరే రైట్. నెక్స్ట్ అంటే కొన్ని కొటేషన్లు అబ్బాయిని దృష్టిలో పెట్టుకుని చెప్తాంటారు, నాకు మడత అంటుంది అమ్మాయిని వదిలేసినారని. అరే కాదా, కొటేషన్ లో కూడా చూడు, అమ్మాయిని పక్కన రెస్పాన్స్ చేస్తాను. మీ గురించి అమ్మాయిని నేను ఎలుగెత్తి మాట్లాడుతున్నా. గుడ్ రైట్ రైట్. కాబట్టి అమ్మాయి మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలా? ప్రాక్టీస్ ఉమెన్స్ ఫర్ ఎట్లా చెప్పాలి నేను? నేను చెప్తాను వేసుకోవాలి రాసుకో అని చెప్పాలి నేను. సరే నెక్స్ట్, ఫెమినిస్ట్ అట్లానే మాట్లాడుతుంటారు. ఫెమినిజం అంటే తెలుసా? తెలీదా? వాళ్ళకి అడిగితే బాగా చక్కగా చెప్తారు. రైట్. నెక్స్ట్ తర్వాత పిల్ పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఎక్కడ జరించింది? అమెరికా. వ్యక్తులు కానీ సంస్థలు కానీ తమ సమస్యలను కోర్టులకు విన్నవించి పరిష్కారము కైకొనలేని పరిస్థితులలో వారి పక్షాన కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు కోర్టుల్లో వాళ్ళ సమస్యలు ప్రస్తావించి వాళ్ళకి న్యాయం అందించేటువంటి ఒక వ్యవస్థని పిల్ అని పేర్కొంటారు. వ్యక్తులు కానీ సంస్థలు కానీ తమ సమస్యలను కోర్టులకు విన్నవించి పరిష్కారం కైకొనలేని పరిస్థితులలో వారి పక్షాన కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు వారి సమస్యలను కోర్టులో విన్నవించి ఓకే తద్వారా న్యాయాన్ని అందించే ప్రక్రియల్ని ఏమంటారు మనము? పిల్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటారు. ఈ పిల్ అనే భావనను భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం తీసుకుని వచ్చిన వాడు, అత్యంత ప్రాచుర్యాన్ని కల్పించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు ఎవరంటే ఎవరైనా పిఎన్ భగవతి. పిఎన్ భగవతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన సాక్షాత్ దైవ స్వరూపుడు. అసలు సుప్రీంకోర్టు, హైకోర్టు లేదా మీరు సెషన్స్ కోర్టులో న్యాయమూర్తులు ఉంటారు కదా, మీరు దేవుడి న్యాయాన్ని చూడాలంటే వాళ్ళను చూడొచ్చు. వాడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఈ జైలు అంటే జైలు, వదిలేంటారా అంటే ఇది ఊరేంటంటే ఊరి, వదిలించి వద్దురా అంటే వద్దు కదా. అంటే శిక్షించే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రధానంగా ఎవరికి? కోర్టులకి. అవునంటే కాదంటారా? అలా వాళ్ళు ప్రత్యక్ష దైవ స్వరూప ఎవరు? జడ్జెస్ అంటే. కాబట్టి అలాంటి మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టుగా పనిచేసిన పిఎన్ భగవతి మనకు సుప్రీంకోర్టులో దైవ స్వరూపంగా చెప్పవచ్చు ఆయన. సరే నెక్స్ట్ ఆయన తర్వాత కృష్ణయ్యర్. ఓకే, కృష్ణయ్యర్ తెలుసా మీకు? ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టుగా పనిచేస్తారు ఆయన. కృష్ణయ్యర్ అని ఆయన, వికే కృష్ణయ్యర్ అంటారు ఆయన. ఈయన ఒకసారి తమిళనాడులో ఒక క్లబ్కి వెళ్ళాడంట. క్లబ్కి ఆయన పంచి కట్టుకుంటాడు. సాంప్రదాయ రీత్యా తమిళియన్స్ ఏం ధరిస్తారు? పంచ. క్లబ్ లోకి ఎంట్రీ కాలేదు. క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదా? దాంతో ఆయన ఆ క్లబ్ లో ఒక పుస్తకం ఉంటుందా రిపోర్ట్స్ రాయడానికి రాశాడంట. ఏమని? 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్రము ఈ క్లబ్ ముందర ఆగిపోయింది అని రాశాడు. ఈ క్లబ్ గేట్ ముందరే ఆగిపోయింది అని రాసిపోయాడు. అది జయలలిత దృష్టిలో పడింది. ఏం రా గాడు పడగలరా, మాటలు చేస్తున్నారా మీరు క్లబ్ లో? మా సుందరు మా ఆయన ఎందుకు పంపారు అని చెప్పి పంచలతో కూడా ఇప్పుడు క్లబ్లోకి ఎంట్రీ అని ఆమె చట్టాన్ని చేసేసాడు. ఇప్పుడు ఈ పంచల వద్ద పట్టాడు వస్తున్నాడు డిఎంకే అన్నాడు ఎంపీ. అదగల అట్లా జయలలిత ప్రజా సంక్షేమ విధానాలు తమిళలకు నచ్చే అంశాలు ఏమున్నాయి అని టార్చర్ ఎతికి పట్టుకుంటారు, సందర్భాన్ని సృష్టిస్తారు. దాంతో ముసలాడు దిమ్మ తిరిక్క మైండ్ బ్లాక్ అయిపోయి పడున్నాడు. వీడికి టార్చర్ పెట్టేవాళ్ళు ముగ్గురు. పెద్ద పెళ్ళాం కొడుకు అలిగిరి, రెండో పెళ్ళాం కొడుకు స్టాలిన్, మూడో పెళ్ళాం కూతురు కనిమ. వీళ్ళు సగం టార్చరు, అదగల జయలలిత ఇంకా టార్చరు. అయినా ఈ యొక్క నొప్పులు తట్టుకుని ఎట్లా బతుకున్నాడో కరుణ అనేది నాకు అర్థం అవట్లేదు. నీకైనా అర్థమైతే మనసు చెప్పాను నాకు. సరే సరే ఆయన కృష్ణయ్య. మూడు ఆయన ఎస్హెచ్ కపాడియా, సరోస్వామి కపాడియా.
వీళ్ళంతా పిల్ అనే భావనకు, ఈయన కూడా వైవి చంద్రచూడ్ కూడా వీళ్ళు మంచి నిష్ణాతులైనటువంటి మంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పనిచేస్తారు. ఒక ఆయన పిఎన్ భగవతి, కృష్ణయ్యర్ అండ్ ఎస్హెచ్ కపాడియా అండ్ వైవి చంద్రచూడ్. రైట్. ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకేమి తెలుసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం. రైట్. సుమారునా ఏం 5 నిమిషాలు ఈరోజు కాదా? సరే. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇంటరప్ట్ అయిపోతుంది. 5 నిమిషాలు చాప్టర్ అయ్యేది.